ఈరోజు మీ అందరూ రావడం, మరి ఈ కార్యక్రమానికి సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ట్రస్ట్ సభ్యులైనటువంటి ట్రస్ట్ సభ్యులు మన గురుస్వామి వసంత్ గురుస్వామి మరి యాత్రలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంటుంది వారిది. వారు యాత్రకు వెన్నెముక లాంటి వారు. వసంత్ గురుస్వామి కూర్చోవలసింది కోరుతున్నాను. అదేవిధంగా బాబన్న గురుస్వామి శంషాబాద్ ఎక్కడున్న రావాలి. మన సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ట్రస్ట్ కోశాధికారిగా ఉన్నారు. అదేవిధంగా సంతోష్ కుమార్ గురుస్వామి ట్రస్ట్ సభ్యులు. అదేవిధంగా మన సోదర గురుస్వామి పెద్దలు పూజ్యులు మన కాటేదాని ఇంద్రమ్మ హౌసింగ్ సొసైటీ చైర్మన్ గారు, మన పాదయాత్రకు ముఖ్యులు మన జయప్రకాష్ గురుస్వామి గారు. అదేవిధంగా సోదర గురుస్వామి మణికొండ ప్రభాకర్ రెడ్డి గురుస్వామి. మరి వీరు మన పాదయాత్రకు చాలా అంటే చాలా ముఖ్యులు. వారు కూడా కూర్చోవాల్సిందిగా. అదేవిధంగా నరసన్న గురుస్వామి నర్సిరెడ్డి గురుస్వామి తొందరగా నాలుగో పాదయాత్ర కాటేదాన్ అయ్యప్ప స్వామి ఆలయం నుండి. అదేవిధంగా వెంకటేశ్వర గురుస్వామి కాటేదాన్ కాకా వెంకటేశ్వర గురుస్వామి మనం అదృష్టంగా భావించాలి. ఈ సంవత్సరం 18వసారి నారికేల గురుస్వామిగా మీ అందరి ఆశీర్వాదం పొందడానికి నాలుగో పాదయాత్ర 18వ పడి స్వామి వీరి పేరు ముద్దుల నిమ్మకాయల గురుస్వామి అని తెలుసుకుంటాం అన్నమాట. పాదయాత్ర చాలా ఇంపార్టెంట్. ఈరోజు జయగూడ నుంచి బయలుదేరి పంపించి జెండా ఊపించింది సార్. శ్రీశైలం గురుస్వామి జయగూడ ఎక్కడున్నావు? యాదగిరి గురుస్వామి జయగూడ, సందీప్ గురుస్వామి జయగూడ, సత్యరెడ్డి గురుస్వామి జయగూడ. ఇంట్రడక్షన్ ఇది కనపడాలి సాములు ఎవరు అని. మరి మా ట్రస్ట్ ఎంత పెద్దదంటే ట్రస్ట్ మన సభ్యులే కానీ ఇంపార్టెంట్ సభ్యులే 74 మంది. 74 మంది. యాదగిరి స్వామి వీరు గత సంవత్సరం నుండి మరి అంతకుముందు కూడా యాత్ర జరిగేటప్పుడు మరి శివగారిపల్లి కానీ కర్నూలు కానీ వచ్చి అక్కడ దాకా వచ్చి గురుస్వామి ఏం కావాలని చెప్పేసి ఒక 3-4 గింటల బియ్యం తీసుకొచ్చి అప్పచెప్పి ఇంకేం కావాలని చెప్పి గురుస్వామి అని చెప్పి ఇచ్చిపోయేటటువంటి గురుస్వామి యాదగిరి స్వామి. మరి ఇప్పుడు గత సంవత్సరం మరి యాత్ర కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు తెలుసుకొని మరి పాదయాత్రకు ఎప్పుడు నేను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మరి పాదయాత్రకు పూర్తిగా స్వాములకు పెట్టేటటువంటి భిక్ష బియ్యం మొత్తం నేనే ఇస్తా అని చెప్పేసి మన రఘు గురుస్వామి రాఘవేందర్ 8-9 వారి నాన్న గారు
మొదట పాదయాత్ర చేసినప్పటి నుండి నా ఎంబడి మొన్నటి వరకు నడిచిండి. ఇప్పుడు కొద్దిగా ఏజ్ అయింది, వారు తప్పిన మళ్ళీ కుమారుడు వచ్చిండు సాంశం కూర్చొని. వీరు కూడా ముఖ్యులు మన పాదయాత్రకు. వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే పిలుస్తున్నారో వారందరూ మన సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర చాలా ముఖ్యులు. బోర్బండ శేఖర్ స్వామి ఎక్కడున్నా రావాలి. బోర్బండ శేఖర్ స్వామి, మల్లేశ్ స్వామి, కాటేదాన్. ఇక పాదయాత్రకు మీకు రేపటి తెలుస్తుంది ఆయన ఎట్లుంటుందో. ఇక మన ట్రస్ట్కి అయితే చెప్పొద్దు, చాలా సేవకుడు, మొత్తం మీరు వేసుకొని చేసేటటువంటి స్వామి. కళాకారు మన 4వ పాదయాత్ర కళాకల్ గ్రామం నుంచి అందరు వీళ్ళు. మరి మన పాదయాత్రలో ఉదయం లేవగానే 4 గంటలకు అమృత పానీయం ఇస్తాం. అమృత పానీయం అంటే చాయ్ పడేటటువంటి మొత్తం మెటీరియల్ స్వామి ఇచ్చేటటువంటి మహనీయుడు నరసన్న ట్రస్ట్ మెంబర్. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ట్రస్ట్ సభ్యులైనటువంటి కార్పొరేటర్ గారు, బండ్లగూడ కార్పొరేటర్ భూపాల్ గౌడ్ స్వామి ఎక్కడున్నారు? భూపాల్ గౌడ్ కార్పొరేటర్ అదే ఇక్కడ ఉన్నాడు. వైజాగ్ రాజేష్ గురుస్వామి, వైజాగ్ సీనియర్ పాదయాత్ర స్వామి. మన మహాపాదయాత్రలో మరి అందరికంటే ముందుంటుంటే కొద్ది తెలంగాణ పాదయాత్ర కూడా నేనున్నా గురుస్వామి అని చెప్పేసి చెప్పేసి మా కుమారులు అడ్వకేట్ మన చౌదరి స్వామి పాదయాత్ర 2 సార్లు పాదయాత్ర చేసారు. పాదయాత్ర కష్టం ఏందో వారికి తెలిసి మరి ప్రతి సంవత్సరం స్వాములకు సేఫ్టీ డ్రెస్ ఏదైతే ఉందో మరి మీరు జాగ్రత్త రావాలనేటటువంటి ఏదైతే మేము టీ షర్ట్లు ఇస్తున్నామో ఈ జాకెట్లు, రేడియం జాకెట్లు స్వామి దాత. అదేవిధంగా మరి మీకు రేపైతే కలవది, ఎల్లుండి నుండి ఉదయం 6 గంటలకు బ్రహ్మాండమైనటువంటి రాగి అంబలి ఇస్తారు. ఆ రాగి అంబలి దాతలు కూడా వీళ్ళిద్దరే. ఇక అందరూ కలిస్తేనే సువర్ణభూమి ఒక మహాసముద్రమైంది. సువర్ణభూమిది ఈ సంవత్సరం 16వ శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతుందని చెప్పేసి సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్రలో ఇంచుమించు 4000 మంది కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాను. ఇది పూర్తిగా నిస్వార్థమైనటువంటి సేవ. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మరి కొంతమంది ఎంచుకొని పిలుచుకుంటాడు. అందులో ఈ సంవత్సరం మరి మా సభ్యులందరూ, గౌరవ సభ్యులందరూ కూడా మా అన్నగారికి 10 వచ్చినాక చైర్మన్ అయినాక సన్మానం చేస్తాను పోయినప్పుడు గురుస్వామి ఎక్కువ పెట్టకు 200 తీసుకో అని చెప్పారు అందరు కలిసి. ఈరోజు నేను గౌరవ సభ్యులందరినీ కొడుతున్నా, ఇది మేము చేసిన పొరపాటు కాదు, వాళ్ళే స్వచ్ఛందంగా మన సీనియర్ సభ్యులందరూ కలిసి వచ్చినట్టే ఈ రోజు సంఖ్య 350కి పోయిందని చెప్పేసి
350 మంది స్వాములకు పోయింది మైక్. మరి దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరూ. 350 సెంట్లు అంటే ఆశామాషి కాదు. మరి ప్రతి ఒక్కరు కూడా ఇది నాది, ఈ యాత్రను నేను కాపాడాలి, రేపు వచ్చే వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి అనేటువంటి భావంతో యాత్ర చేయాలి. మీరు ఏం కోరికలు కోరుకున్నారో, మీరు ఏ మొక్కులు మొక్కిర్రో మాకు తెలియదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చేసారు. మిమ్మలను పూలల్లో పెట్టుకొని కడుపులో పెట్టుకొని తీసుకుపోయి అయ్యప్పను దర్శనం చేపించి మళ్ళీ మిమ్మల్ని క్షేమంగా ఇంటికి పంపించేందుకు సేవకులుగా ఉన్నాం తప్ప మేము కావున మరి మీరందరూ కూడా సహకరించాలి. మేము గత నెల రోజుల కింద గురుస్వామి, నేను, సత్యరెడ్డి స్వామి గిట్ట పోయి రూట్లన్నీ ఫంక్షన్ హాల్స్ కానీ కొన్ని ఫంక్షన్ హాల్ దొరికినాయి, కొన్ని స్కూల్ దొరికినాయి, కొన్ని గుడిలు దొరికినాయి. మనం ఉండడానికి 200 మందికి సౌకర్యాలు చేసుకొని వచ్చినాం. మరి ఇప్పుడు ఒకటేసారి పెరిగిపోయింది. మనం ఈ 40 రోజులు ఏ విధంగా ఉండాలంటే తల్లి కడుపులు ఎట్లుంటామో ఆ విధంగా మనం ఉండాల్సి వచ్చిన పరిస్థితి. కొన్ని జాగాల్లో జాగాలు దొరుకుతాయి. ఉన్న జాగాలనే అందరం దగ్గర పట్టుకొని మరి ఆ రోజు రాత్రిని గడపాలి. అయితేనే మన యాత్ర. గురుస్వామి నాకు జాగ కావాలి, నేను పడుకుంటాను. మీరు ఎటువంటి మహనీయులు అంటే నేను ప్రతిసారి చెప్తాను, ఎంత త్యాగ పురుషులు అంటే ఈరోజు ఈ ఐటీ యుగంలో ఎవరైనా పాదయాత్ర చేస్తున్నారంటే వాళ్ళు ఒక మహనీయులు, పెద్ద త్యాగ పురుషులు ఎట్లయితే ఉన్నారో అక్షర పక్షం. ఎందుకంటే మీకున్నటువంటి ముఖ్యమైనటువంటిది పెళ్ళైన వాళ్ళు భార్య పిల్లలు వద్దాలంటే ఈ రోజుల్లో అది జరిగే పని కాదు. మరి మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు పక్కకు పెట్టి మీకున్నటువంటి సుఖాలను ఏసీ రూమ్లలో పడుకునే వాళ్ళు కానీ, లేకుంటే ఫ్యాన్ కింద కూలర్ కింద పడుకునే వాళ్ళు కానీ, మరి మీకున్నటువంటి కార్లను, మీకున్నటువంటి సొసైటీని వదిలేసి రోడ్డు మీదైనా పడుకుంటా, నువ్వు ఏడవంటా పడుకుంటా గురుస్వామి కానీ పాదయాత్ర ద్వారానే వస్తా అనేటువంటి త్యాగ పురుషులు అంటే ఈరోజు పాదయాత్ర చేసే వాళ్ళని చెప్పేసి మేము గర్వంగా అంత త్యాగం చేసి వచ్చినాక మనం అదే మాదిరిగా శబరియాత్ర పూర్తి చేసుకోవాలి. ఒక్కరికి ఇబ్బంది కావచ్చు. ఎన్ని లక్షల మంది? హైదరాబాద్ 1,52 కోట్ల మంది ఉన్నారు. అందులో బాన్స్వాడ 110 మంది తీసేస్తే మిగతా మొత్తం మీరే. ఎంత? 200 మంది. 2 కోట్లకి 200 మందిని ఎంచుకున్నారు పాదయాత్రకు. మరి మీరు ఎంత అదృష్టవంతులని చెప్పేసి మీరు సందర్భంగా తెలుసుకుంటున్నారు. కావున మరి యాత్ర సాగాలి. యాత్రలా మరి మీరందరూ కూడా నాకు మాట ఇవ్వాలి. ఇస్తారా? నిజంగా చెప్పండి. ఇయ్యమన్న చేతులు చెప్పండి. ఇయ్యవా? ఏమన్నా చెప్పలేదు. ఏమి ఇయ్యాలి? అర్థమైంది కదా? ఏమి ఇయ్యాలి? కొంప ముంచేస్తారు. ఏమి ఇయ్యాలి? ఇస్తారా? పెట్టుకుంటారా? నేను మంచిగా ఇప్పుడే బాబా కొత్త దొరి పెద్ద శాలించి ఇలా కట్టుకుంటా మొత్తం 3 లెక్క మీ కోపాన్ని.
ఇలా మీ కోపాన్ని అంతా కట్టి పెడతా, పంపకు రాగానే ఇచ్చేస్తా మళ్ళా. ఇవ్వాలనా కొద్దిగా ఇది కరెక్ట్. గురుసాబ్ ఇచ్చింది మళ్ళా వాపస్ తీసుకోరు. కోపాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అయ్యప్ప సన్నిధిలో మీకున్నటువంటి 3 గుణాల్లో మొదటిది జీవితాన్ని నాశనం చేసేటటువంటిది ఏదైతే ఉందో అది కోపమే, ఇంకా వేరేది లేదు. కాబట్టి ఆ కోపాన్ని ఈరోజు గురుస్వామికి ఇస్తున్నారా? చెప్పండి, ఇస్తుందా? కోపం మళ్ళీ రాదు కదా. బాలసుడు సపోర్ట్ చేస్తలేదు ఆయన, ఆధార్ ఇచ్చేసారు కదా, అదో సపోర్ట్ చేస్తారా? మళ్ళీ ఒకసారి ఇచ్చేది ఇస్తురా బాలసుడు వాళ్ళు. ఇంకొకటి మోహం. హృదయ మోహం ఏంటి? ఏమి కోసం మోహం అంటే చెప్పు. దేని మీద కూడా ఆశ కానీ కోరిక కానీ ఉండదు. ఎందుకు? ఏది పెడితే అదే తిన్నా. తింటారా? లేదు గురుస్వామి ఇదేం పెడుతున్నావు అని అంటారా? ఏమంటారు? అంటే క్షేమంగా ఇంటికి రావాలంటే ఒకటి. దాంట్లో ఎంత సీరియస్ ఉంటుందంటే, ఇప్పుడు ఈడున్న ట్రస్ట్ మెంబర్లు ఉన్నా ఫోన్ చేసినా కూడా కాంప్రమైజ్ ఉంటుంది. ఏంటది? చెప్పండి, చెప్పాలి. ఇవాళ జియాగూడకి ప్రారంభమైన వస్తున్నాను పోయినాక పోదాం ఎంతమని వీళ్ళు వెళ్ళిపోయినాక చాలాసేపటికి వెళ్ళి ఆడ ఎంత ట్రాఫిక్ ఉంది అసలు దాన్ని చూసలేదు. మంచిగా పెట్టుకొని మాట్లాడుకుంటూ వస్తాను. మంచిగా కారాపి అందాం అనుకున్నది. స్వామి ఎవరన్నా ఉండని, ఎంత పెద్ద స్వామి ఉండని, 50 సార్లు పోయిన స్వామి ఉండని, ఈ గేట్లకి వెళ్ళి బయట వెళ్ళేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాలి. మళ్ళీ మీరు హాల్ట్ పోయినాక గంట సేపు టైం ఉంటుంది. గంట సేపట్లో మీరు ఏమన్నా మాట్లాడుకొని మాకు సంబంధం లేదు. రోడ్డు మీద మిట్టం ఏమన్నా మాట్లాడిరనుకో ఫోన్ చక్కగా మా వ్యాన్లో అంజనా అని ఉంటాడు, బ్యాగ్ తీసి పెట్టే అంజనా అని చెప్తా. ఎవరు ఫోన్ వచ్చినా ఏమొచ్చినా మీరు ఇంటికి పోవాల్సిందే. 100% కాదు, 1000% ఇంటికి పంపించేస్తాను. దాంట్లో మీరు ఏం రికమెండ్ చేసినా నడవదు. దాంట్లో చాలా సీరియస్, చాలా ఇల్లు మునిగిపోయినాయి. మన టీంలో కాదు, వేరే టీంలో అయినాయి. మేమే చేతులతో పంపిస్తున్నాను. కాబట్టి అది మన టీం ఇప్పటిదాకా ఇంటికి మందం కూడా మనకు ఇది లేదు. కాబట్టి దాన్ని కాపాడుతున్న బాధ్యత మీ మీద ఉన్నదా? ఏమంటారు? పొద్దున వెళ్ళినా హాల్ట్ పోయినాక మాట్లాడుతారు. ఎంతసేపు స్వామి దైవమే. స్వాములందరికీ స్వామి చరణం. మహాపాదయాత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మనము ఈరోజు శబరిమల మహాపాదయాత్రని ప్రారంభించుకున్నాం. మధ్యాహ్నం జియాగూడ నుంచి స్వాములందరిగా శంషాబాద్ చేరుకోవడం జరిగింది. అయితే అందరికీ సమయం అయిపోయింది, ఎదురు వస్తున్నాయి. ఒకటి ముఖ్యమైన విషయాలు చెప్తా, దాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి. అయితే సువర్ణ భూమి మహాపాదయాత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటి మహాపాదయాత్ర. అంటే పాదయాత్ర గత 16 సంవత్సరాల సంధి కొనసాగుతుంది. ఆ పాదయాత్రని ఒక స్వాములందరినీ సీనియర్లతో కలిపి మన పూజ్యులు, మన గురువులు, నాకు పితృ సమానులు వసంత్ గురుస్వామి గారు, వినయ్ గురుస్వామి గారు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో
మొట్టమొదటి మహాపాదయాత్ర. అయితే గురుస్వామికి మేము నేనైతే ఖచ్చితంగా చెప్పిన గురుస్వామి సంఖ్యా పరిమితి 240 గురుస్వామి ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పిన. కానీ 350 చేరుకుంటుందంటే ఈ సంఖ్యను బట్టి మన యొక్క పాదయాత్ర పవర్ ఏందో స్వాములందరూ గుర్తించాలి. ఎందుకంటే చాలా మంది మన యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్రకు రావడానికి ఇష్టపడతారు. చాలా రకాలుగా చాలా బృందాలు పాదయాత్రకు వెళ్ళినాయి. వాళ్ళు 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది, ఇంత ఎక్కువ సభ్యులతో పాదయాత్ర జరుగుతుందంటే అది సువర్ణ భూమి మహాపాదయాత్ర ట్రస్ట్ మాత్రమే. అయితే ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనం బయలుదేరుతున్నామంటే ప్రతి ఒక్క స్వామికి ఇప్పుడైతే గురుస్వామి ఏవైతే సూచనలు చేసిండో ప్రతి ఒక్కరు నిఖచ్చితంగా పాటించాల్సి ఉంది. ఎందుకంటే ఈరోజు మనం పాదయాత్ర చేస్తాం అయిపోతుంది, కానీ భవిష్యత్తు తరాల కోసం రేపు రాబోయే కాలంలో కూడా ఈ జనరేషన్లో కాకుండా రాబోయే జనరేషన్ కూడా ప్రశాంతంగా పాదయాత్ర చేయాలనే సంకల్పంతో ట్రస్ట్ ఏర్పాటు చేసినాం. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, చెప్పిన విధంగా పాటించకుండా ఏమైనా పొరపాటు జరిగితే దానికి చాలా ఇబ్బంది వస్తుంది, భవిష్యత్తు తరాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి మనము అయ్యప్ప దీక్ష చేస్తున్నాం, మనం ఒక సంకల్పంతో నుంచి బయలుదేరుతున్నాం, శబరిమల పాదయాత్ర వెళ్ళాలని బయలుదేరుతున్నాం. ఆ ఒక్క టార్గెట్ పెట్టుకొని మాత్రమే పనిచేయాలి. ఎందుకంటే రోడ్డు మీద నడుస్తూ ఫోన్లు మాట్లాడుతూ అడపా జోకులు చేసుకుంటూ గురుస్వామి చెప్పింది ఒక విధంగా అయితే మనం ప్రవర్తించే విధంగా ఇంకో విధంగా ప్రవర్తించి అన్నేదా వేరే ఏమైనా జరిగితే అది మనొక్కరికి కాదు స్వామి, మన కుటుంబంతో పాటు ఎంతో మంది కుటుంబాలకు అన్యాయం చేసుకోవడం అవుతుంది. సంఖ్య పెద్ద ఉంది కాబట్టి మరీ ప్రతి ఒక్క స్వామికి విన్నవించుకొని పాద నమస్కారం చేసి చెప్తున్న గురుస్వాములు చెప్పింది, గురుస్వామి చెప్పిన పద్ధతిని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలి. అయితే మిగతా ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాల నుంచి స్వాములు వచ్చిందో, కొత్తగా వచ్చిన స్వాములు సీనియర్ స్వాములకు తెలుసు కాబట్టి కొత్తగా వచ్చిన స్వాములకు కూడా కాటేదాన్ అయ్యప్ప దేవాలయం కానీ, తోపరపల్లి స్వాములు కానీ, మరికొండ స్వాములు కానీ, మిగతా స్వాములకు కానీ వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చిన గురుస్వాములు మాత్రం వాళ్ళ స్వాములని ఒక గంట ప్రతి ఒక్కరు కనిపెడుతున్నారు. ఎందుకంటే అన్ని బాధ్యతలు గురుస్వామి చేస్తే మన వినయ్ గురుస్వామి, వసంత గురుస్వామి వాళ్ళు ఎందరిని చూడగలుగుతారు, మిగతా ట్రస్ట్ సభ్యులు కూడా మిగతా వాళ్ళు ఎందరిని చూడగలుగుతారు. ఎక్కడి నుంచి అయితే వాళ్ళ బృందం వచ్చిందో ఆ బృందం సంబంధించిన గురుస్వాములు ఒకరిద్దరు బాధ్యతలు పంచుకొని గురుస్వాములకు బాధ్యత తగ్గించాలి. ఆ బాధ్యత తీసుకొని వాళ్ళ యొక్క బృందంలో 20 మంది వచ్చినా, 30 మంది వచ్చినా, ఒక 10 మందికి ఒక మీ చొప్పున ఇన్ఛార్జ్ చేసుకొని మనమే లీడ్ చేసుకొని మన టీంని మనమే చూసుకొని ఎవరైనా స్వామి చెప్తే వినన్నట్టయితే ఇమీడియట్గా బ్యాగ్ ఇచ్చి పంపించాలి. మనమే గురుస్వామ్యాలను కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది 300 మందితో పాదయాత్ర చేయడం అంటే అంత ఆశామాషి కాదు. ఖచ్చితంగా ఒక నియమ నిబంధన, ఒక గురుస్వామి పట్ల అంకిత భావం, గురుస్వామికి అయితే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం పాదయాత్ర చేయగలుగుతానే మనందరం ఆనందంగా మళ్ళీ సురక్షితంగా ఇంటికి చేరుకోగలుగుతాం. ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క హాల్ట్ గురుస్వామి వెళ్ళి మన కోసం ఏర్పాటు చేస్తుంటే వాళ్ళు ఎంతో భయ ప్రయాసాలకు ఓదార్చుకొని అక్కడ పోయి ఎన్నో మాటలు వాళ్ళకి చెప్పి బతిమలాడి చేసి ఒక మనకు హాల్ట్ ఏర్పాటు చేస్తుంది. మనం పోయి ఆ హాల్టులను ఖరాబు చేస్తే మనకు ఇబ్బందితో పాటు మనం ఇప్పుడు ఇబ్బంది పడాలి, మనకి రాబోయే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. సో అందుకే ఈరోజు మనం ఒక హాల్ట్ గురుస్వాములు వెళ్ళి కష్టపడి సంపాదించారంటే ఆడ మనం సువర్ణ మహాపాదయాత్ర ట్రస్ట్ స్వాములు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టరు. మళ్ళీ సంవత్సరం పైన రెడ్డి స్వామి అని సాధారణంగా మనని ఆహ్వానించేటట్టు తిరగాలి. సో స్వాములందరికీ రిక్వెస్ట్ చేసి గురుస్వామి ఏమైతే చెప్పిండో అవన్నీ తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పి మన సువర్ణ మహా పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతని ఆ అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుస్వామికి పాదయాత్ర చేసే స్వాములందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి. మరి మీరు పాదయాత్ర చేయడం అంటే ఆషామాషి కాదు. మరి ఏ జన్మలో పుణ్యం చేసుకుని పుడితే మరి గురుస్వాములు ఏమడి పాదయాత్ర చేసే అవకాశం కలుగుతుంది. అట్టి అవకాశాన్ని గురుస్వాముల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో దీక్ష చేస్తూ మరి యాత్ర పరిపూర్ణం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము. అలాగే మనం ఆల్టింగ్ చేరుకున్న తర్వాత మనకు నిత్యము పడి పూజ చేసే భాగ్యం కలుగుతుంది. మరి గురుస్వాముల అవకాశాన్ని మనకు కల్పించారు. మరి పూజ చేసే స్వామి కాకుండా మిగతా స్వాములు కూడా అందరూ
సకాలంలో మీ స్నానాలు చేసుకొని అందరు సహకరించి అందరి సమిష్టి కృషితోని పూజ జయప్రదం చేసుకొని అలాగే భిక్ష కూడా టైం మీద చేసుకొని మీకు ఈ స్థానాలకు చేరుకోవాల్సిందిగా కూర్చున్నాం. అలాగే మరి ప్రతి ఒక్కరు ఉదయం పూట మీకు ఇచ్చిన సేఫ్టీ జాకెట్ ఖచ్చితంగా వేసుకోవాలి. మీకు రేపటి నుంచి ఇక అది రూల్ వర్తిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు బ్యాటరీ తీసుకోవాలి. ఒక కర్ర తీసుకుంటే బాగుంటుంది. ఊళ్ళోకి వెళ్తాం మన షార్ట్ కట్, అప్పుడప్పుడు కుక్కలు పడబడుతుంటాయి. ఖచ్చితంగా కర్ర కూడా ఉండాలని మనవి చేస్తూ గురుస్వాములకు అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాం. మళ్ళీ యాత్రకు కూడా తమ వంతు సహాయాలను అందించినటువంటి మరి 3 సార్లు పాదయాత్ర చేసినటువంటి సోదర గురుస్వామి సురేందర్ రెడ్డి గురుస్వామి, మన ప్రవీణ్ రెడ్డి గురుస్వామి ఎక్కడున్న రావాల్సిందిగా కోరుతున్నాం. కిరాణ సామానికి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున ఒక్కసారి గట్టిగా ఆయిల్ నూనె మంచి నూనె 30 డబ్బాలు మన జగదీష్ స్వామి కింద బాబు స్వామి 30 డబ్బాల ఆయిల్ 25,000 ఇచ్చి 50,000 రూపాయలతోటి 30 డబ్బాల ఆయిల్ ఇప్పించినటువంటి మహనీయులు అని చెప్పేసి వారికి కూడా అయ్యప్ప స్వామి కరుణ కటాక్షం లభించాలని స్వామి. అదేవిధంగా శంషాబాద్ వెంకటేష్ గౌడ్ స్వామి గత సంవత్సరం మనెప్పటి పాదయాత్ర చేసి 18వ పూర్తి చేసుకున్నాడు మన దాంట్లో. మరియు వారు కూడా 15,000 రూపాయలను ఇప్పుడే వచ్చి గురుస్వామి నా వంతు మీరు ట్రస్ట్ది అలాగో నా వంతు ఈ సంవత్సరం యాత్రకు 15,000 ఉంచండి గురుస్వామి అని చెప్పేసి ఇప్పుడే ఇచ్చి వెళ్ళిండు. వారికి కూడా వెంకటేష్ గురుస్వామి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా 5:30-6 గంటలకు మన దగ్గర హాల్ట్ మీద తాగిపోయిన టీ కాక ఇది ఆర్గానిక్ టీ మరి అమృత పానీయం పెడుతున్నాం స్వామి. మరి కొన్ని బాసనలు అవన్నీ లేవు, మరి హెల్ప్ చేయగలుగుతారా అంటే స్వామికి అడగక ముందే ఫైనాన్స్ బిచ్చుకుందాకి వెళ్ళొచ్చాడు స్వామి. మరి గురుస్వామి నేను ఇప్పించేస్తా, దానికి ఎన్ని పైసలైనా సరే నేను ఇప్పించేస్తా అని చెప్పేసి మొత్తం సామాన్ తీసుకొచ్చినటువంటి మహనీయుడు మా శ్రీను స్వామి అని చెప్పేసి వారికి కూడా స్వామి. మన వెల్వేసెస్ మన సువర్ణభూమి మహాపాదయాత్ర చేసినటువంటి స్వాములు పెద్ద పెద్ద గురుస్వాములు మరి అందరు కలిసి మరి ఒక్కరోజు నేను రాత్రి బాధపడి అమెరికాకి వెళ్ళి వచ్చినట్టు తెలియగానే మరి మనకి ఎప్పుడైతే సహకరించుంటో వాళ్ళు వెళ్ళిపోయారు, మనకు లేదు. మరి ఏం ఆలోచిస్తామనంటే ఒకరోజు రాత్రి బాధపడి మెసేజ్ పెట్టినాం. మెసేజ్ పెట్టి ఏం చేద్దాం మరి ఇక్కడ ప్రాబ్లం అయింది, ఎట్లా యాత్ర ఆపేయాలన్నా అని చెప్పేసి అంటే పొద్దున్నే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ కూర్చొని మరి కాటేదాన్కు పిలుచుకొని మరి జియా కూడా పిలుచుకొని గురుస్వామి ఇక్కడ శ్రీశైలం గురుస్వామి ఉన్నాడు, మరి యాదగిరి స్వామి ఉన్నాడు, సందీప్ స్వామి ఉన్నాడు, సత్యరెడ్డి స్వామి ఉన్నాడు, ఈ గిరి స్వామి ఉన్నాడు, కిషోర్ స్వామి ఉన్నాడు. మరి వీరందరూ కూర్చొని గురుస్వామి మా దగ్గరికి రా మాట్లాడదాం, నువ్వు యాత్ర విషయం మాట్లాడను, మీరు రండి మాట్లాడదామని పిలిపించుకొని వాళ్ళు ఎంత సాయం చేశారంటే నేను ఊహించలేదు. నువ్వు చక్కగా బాన్సోడ పోయి యాత్రను తీసుకొని రా, 50 లక్షలైనా కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం, నువ్వు భయపడే అవసరం లేదు, యాత్ర తీయు అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి త్యాగమే, వాళ్ళు చేసినటువంటి సపోర్టే ఈ రోజు ట్రస్ట్ ఏర్పడ్డది, యాత్ర కొనసాగుతుందని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం అని చెప్పేసి కాబట్టి మరి అందులో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన తోచిన విధంగా వారు సహాయ సహకారాలు అందించారు. మళ్ళీ మేము యాత్ర వచ్చినాక మళ్ళీ ప్రత్యేకంగా అడగాలంటే బాగుండదు, ఏం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కోరితే గురుస్వామి మీరు ఏం చెప్తే మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మల్లికా గార్డెన్లో 400 మంది స్వాములతోటి పాదయాత్ర టీం మీటింగ్ పెట్టినామంటే మన సువర్ణ భూమి అని చెప్పేసి ఇంకొకటి లేదని చెప్పేసి ఆ రోజు డిక్లేర్ చేస్తే మరి ఎట్లా చేద్దాము అని అంటే ఫండ్ రేజింగ్ కావాలి స్వామి అంటే ఎంబడే
అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నేను లక్ష ఇస్తా అని చెప్పేసి 15 నిమిషాల లోపల 40 లక్షల రూపాయలు జమైన పాదయాత్ర ఏముందంటే అది సువర్ణభూమి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో భాగంగా మరి మన సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర ట్రస్ట్ కోశాధికారి అయినటువంటి బాబన్న స్వామి మరి ట్రస్టుకు నా వంతుగా అని చెప్పేసి అమ్మస్వామి ప్రత్యేకంగా అమ్మస్వామి ముందుకు వచ్చి ఎన్ని లక్షల రూపాయలు 1 లక్ష రూపాయలు ఇవాళ ట్రస్టుకు మరి ఇస్తున్నటువంటి లక్ష రూపాయలు మరి ఈరోజు మన ట్రస్ట్కి ఇస్తున్నారు. ఫోటో తీసుకొచ్చు పాట అయింది. వారు స్వర్గస్థులైన తర్వాత మరి ఇంత పెద్ద బాధ్యత మరి మాకు వసంత్ గురుస్వామికి అప్పచెప్పిండు. అప్పటి నుండి మరి ఇప్పటి వరకు ఇంచుమించు 12 సంవత్సరాల నుండి ఈ యాత్రను ఆపకుండా అందరి సహాయ సహకారాలతోటి మరి యాత్రను కొనసాగిస్తున్నాం. మీకు కూడా నేను పాదావందనం చేసి కోరుతున్నా ఒకటే, ఈ యాత్రను ఈ టీంని ఇట్లనే కొనసాగుదాం. మీరందరూ కూడా ఎంతో భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని వచ్చిండ్రు, గురుస్వాముల మీద నమ్మకం పెట్టుకుని వచ్చిండ్రు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు ఏది కావాలిస్తే అది, మా సాములు చాలా గట్టి సాములు, మా పిల్లలు వీళ్ళు ఏది అడిగితే అది క్షణాల లోపల పంపించేటటువంటి సాములు వీళ్ళు. మీకు ఏమి లోటు లేదు, మీరు ఎంత అంటే అంత భిక్ష కాడ లోటు లేదు, అల్పారం కాడ లోటు ఉండదు. అన్నీ సమకూర్చుకొని మనం ఈరోజు ముందరికి పాదయాత్ర స్టార్ట్ చేసినాం. ఈరోజు మన పాదయాత్రకు మన రాజేంద్ర నగర్ శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు మన రాజేంద్ర ప్రకాష్ గౌడ్ స్వామి మరి వచ్చి జెండా ఊపిరంటే వారు అన్ని తెలుసుకొని వస్తారు. అదేవిధంగా మరి గోషామాయిల్ శాసనసభ్యులు మన రాజా సింగ్ గారు వారు కూడా అన్ని తెలుసుకొని వచ్చే మన ఈ టీం చాలా పెద్దదంట మాకు తెలిసింది అని చెప్పేసి వాళ్ళు చెప్తే మాకు ఎంత ఆనందం అనిపించిందంటే మళ్ళీ ఎక్కడ లేని ఆనందం మాకు కలిగింది. మరి దాన్ని వమ్ము చేయాలని చెప్పేసి నేను దాన్ని ఏమాత్రం ఖరాబ్ చేయకుండా ఈ పేరును చిరస్థాయిగా ఉండే విధంగా మీరు సహకరించాలని చెప్పి మళ్ళీ ఒకసారి మీరు అందరినీ కోరుతూ, మరి ఇప్పుడే ఒక సోదరుడు వచ్చిండు, మరి హ్యాండికాప్డ్ అనడానికి రాదు కానీ 2 కాళ్ళు భగవంతుడు వారికి ఇయ్యలేదు. మరి వారి పేరు వెంకటేష్ స్వామి ఇక్కడ రావాలి. వారు అయ్యప్ప భక్తుడు, మంచి సింగర్. వారు ఇప్పుడే మన పాదయాత్ర స్వాములు వస్తుంటే స్వామిని కలిసి మాట్లాడేస్తే ఇట్ల సంగతి అని చెప్తే చాలా సంతోషం అనిపించింది. వారు వెంకటేష్ గురుస్వామి, వెంకటేశ్వర స్వామి పైకి కనపడాలి, నువ్వు కూర్చోకు మా ముందర కానీ పైకి లేవు. ఆయన పాట నేను రేపు పొద్దున గ్రూప్ లో పెడతాను, మీరు వినండి. ఎంత మంచి మీనింగ్స్ ఉన్నాయంటే అసలు ఊహించని మీనింగ్స్ ఉన్నాయి. మరి వారు సొంతంగా పాడిండు వెంకటేశ్వర స్వామి. మరి వారు ఏం అడుగుతలేరు మన దగ్గర, చిన్న పైసలు కూడా అడుగుతలేడు. వాళ్ళు ఏమంటుంటే నా పాటను కొద్దిగా ప్రచారం చేయండి గురుస్వామి అని చెప్పేసి కోరుకున్నాడు. కాబట్టి తప్పకుండా ఆ పాటను ప్రచారం చేసి మన వెంకటేశ్వర స్వామిని అయ్యప్పని నమ్ముకున్నాడు కాబట్టి అయ్యప్పని నమ్ముకున్న వాళ్ళకు మనం ఎప్పుడూ సహకరించాలి అని చెప్పేసి మీ అందరి మనస్ఫూర్తి కొడుతూ ఆ పాటను బాగా ఏం కావాలి మీకు చెప్పు. మరి ఇక్కడ ఉన్నటువంటి గురుస్వాములకి పాదవందనాలు, అదేవిధంగా స్వాములకందరూ కూడా నా యొక్క పాదవందనాలు తెలియజేస్తూ, ఇంతమంది స్వాముల ముందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను పాట రాయకుండా 1 అవర్లో పాట రాసి 2వ రోజే రికార్డింగ్ చేసి అది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎవరిని కూడా సహాయం అడగకుండా నేనే ఓన్గా చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా సహకరించు. స్వామి ఏం లేదు, న్యూస్ పెరిగేటట్టు కొంచెం గ్రూపులల్లో అందరూ వినేటట్టు చేయాలన్నది ఒక సెంటెన్స్ వాడు. అయ్యప్ప స్వామిని నమ్ముకున్నాడు కాబట్టి మనం కూడా అయ్యప్ప స్వామిని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడు మరి వారికి పాదాలు ఇవ్వకున్నా కానీ మనం ఆ వ్యూస్ తోటి ఆయన పాదాల కంటే ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా